హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆల్లాస్ కిచెన్. మిస్టర్ అండ్ మిసెస్ రాహుల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ, ఇది మ్యాంగో సీజన్ కదండి. ఇప్పుడు దొరికే బంగన్పల్లి మామిడి పళ్ళతో ఒక మంచి డిజర్ట్ రెసిపీ చేసి చూపిస్తాను. అది ఎలా చేయాలో మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈ రెసిపీ కోసం నేను ఒక 2 ముగ్గిన బంగన్పల్లి మామిడి పళ్ళు తీసుకున్నాను. మనకి పండు మామిడి పళ్ళు అయితే బంగన్పల్లి అయినా ఏదైనా స్వీట్నెస్ ఉండే మామిడి పళ్ళు రెసిపీకి బాగా సూట్ అవుతాయండి. మామిడి పండులో టెంకన్ కాకుండా 2 సైడ్స్ కూడా కట్ చేసుకొని అందులో ఉండే పల్ప్ని సెపరేట్ చేసుకోవాలి. మొత్తం 2 మామిడి పళ్ళ నుండి కూడా మనం వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని మనం తొక్క దగ్గర నుండి పల్ప్ని అయితే సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న పల్ప్ మొత్తం నాకు 2 మామిడి పళ్ళు నుండి 1 కప్పు వరకు అయితే అయింది. 1 కప్పు మామిడి పండు పల్పుని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక 2-3 పల్సెస్ ఇచ్చుకుంటే మనకి మామిడి పండు నుండి మామిడి గుజ్జు అయితే రెడీ అవుతుంది. మామిడి పండు గుజ్జు వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తే ఈ డిజర్ట్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం మందమున్న ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు కూడా డెసికేటెడ్ కోకోనట్ వేసుకోవాలి. వేసుకుని లో ఫ్లేమ్ మీద కొబ్బరి కొంచెం ఎరుపు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న మామిడికాయ పల్ప్, అలాగే హోమ్ మేడ్ మిల్క్ మేడ్ చేసుకున్నానండి నేను. అది కూడా ఒక 1/2 కప్పు వేసుకోవాలి. 1/2 కప్పు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ డిజర్ట్ మొత్తం అంతా కూడా మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ మామిడికాయ గుజ్జు ఉడికి దగ్గర పడే మనకి లడ్డూ లాగా చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాల్ సైజులో చేసుకోవడానికి వీలుగా వచ్చేలా వరకు కూడా మనం లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఒక 6 to 7 మినిట్స్కి అయితే మనకి దగ్గర పడిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా మనకి బాల్స్లా చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని అన్ని బాల్స్ ఒకసారి పక్కన పెట్టుకోవాలి. ఈ బాల్స్ అన్నిటినీ కూడా మనం డెసికేట్ కోకోనట్లో వేసుకొని జస్ట్ మొత్తం కోకోనట్ అంతా బాల్కి టచ్ అయ్యేలాగా చేసుకుంటే ఈ డిజర్ట్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా, ఈ డిజర్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.